బాబా మందిరంలో ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం బాబా మందిరం ద్వారా విద్యాదానాన్ని పురస్కరించుకొని ఈ నగరపాలక సంస్థలో చదివేటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని, బాబా గారి ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో గత 17 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. ఇది 18వ సంవత్సరంలోకి అడిగిడిగి ఆ పిల్లలందరి యొక్క ఎగ్జామినేషన్ ఫీజులు కట్టాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు గాను ఇవాళ 1,71,000 రూపాయలు మొత్తం 1,368 మంది పిల్లలకి ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం జరుగుతోంది. మేము మొదట్లో ఒక స్కూల్తో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఏకేటిపి స్కూల్ నుంచి ప్రారంభించాం. అది చూసిన తర్వాత టీచర్స్లోనూ అదేవిధంగా పిల్లల్లోనూ కలిగినటువంటి ఉత్సాహాన్ని బేస్ చేసుకుని ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉండేటువంటి స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరికీ కూడా ఫీజులు కట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము చెప్పేటువంటి కారణం, దీనికల కారణం ఇది కట్టడం వలన కట్టడానికి గల కారణం అయితే గనక స్కూల్ ఫీజులు అంటే ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు అనేటువంటి తెలిసిన తర్వాత డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయనేటువంటి హెడ్ మాస్టర్స్ చెప్పారు. ఇది సరైనటువంటి కాదు అనేది ఒక నిర్ణయం మేము తీసుకోవటం. ఆ నిర్ణయం ప్రకారంగానే యావత్తు స్కూల్స్ అన్నింటిలో కూడా ఫీజులు కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. గతంలో అయితే కనుక ఒక 20 నుంచి 25 మంది వరకు కూడా మేమంతా కూడా పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా చదివించేటువంటి వాళ్ళం. ఆ చదివించినటువంటి విషయంలో కొంతమంది అమెరికాలో సెటిల్ అయ్యారు, కొంతమంది కెనడాలో సెటిల్ అవ్వడం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కూడా అట్లా కాదు, ఈ బాబా గారి ప్రసాదం 25 మందికి కాదు అనేటువంటి ఉద్దేశంతో తీసుకుంటే ఇవాళ 1,368 మందికి ఈ ఫీజులు కట్టడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నటువంటి దీని ప్రకారంగా IIITలో డైరెక్ట్గా సీట్లు రావటం అనేది జరుగుతుంది. 18 సీట్లు, 12 సీట్లు, 11 సీట్లు అనేటి ఫస్ట్ ఏడాది 6 సీట్లు వచ్చినాయి. ఈ క్రిందటి ఏడాది అయితే కనుక 12 సీట్లు రావటం జరిగింది. అంతకుముందు ఏడాది అయితే 18 సీట్లు IIITలో రావటం అనేటువంటి జరిగింది. అంటే దీని అర్థం మున్సిపల్ స్కూల్స్లో ఉండేటువంటి టీచర్స్, హెడ్ మాస్టర్స్ తీసుకునేటువంటి శ్రద్ధ, ఆ శ్రద్ధని బేస్ చేసుకుని చేసినటువంటిదే ఈ యొక్క రిజల్ట్ అనేటువంటి చెప్తున్నాం. దీనికి తగ్గట్టుగా ఈ మున్సిపల్ స్కూల్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సత్కారం చేసి వారందరికీ కూడా మేము వారందరికీ కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఇదే పద్ధతిలో 600 మార్కులకు గాను 590 మార్కులు వచ్చినటువంటి ఏకేటిపి స్కూల్ కొంచెం గర్వంగా కూడా ఉంటుంది. నేను కూడా అదే స్కూల్లో చదివాను కాబట్టి నేను కూడా చెప్పేది ఇటువంటి ర్యాంక్ వచ్చినటువంటిది వాళ్ళ స్కూల్ పిల్లవాళ్ళు కానీ పిల్ల కానీ లేదనుకుంటే విద్యార్థిని కానీ లేదా టీచర్స్కి కూడా సన్మానం చేసేటువంటి ఆనవాయితీ ఇక్కడ మనకు ఉన్నది. ఏదైనప్పటికీ కూడా బాగా చదువుకుంటేనే ఏదైనా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, నా పెట్టుబడి అంతా కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడి, ఈ పిల్లల్ని చదివించడం వరకునే పెట్టుబడి. ఒకసారి పిల్లల్ని కనుక చదివించినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో ఒక రంగంలో కనుక నిష్ణాతులై ఉద్యోగాలు సంపాదించుకున్నట్లయితే వైట్ కార్డులు అక్కర్లేదు, నాకు ప్రభుత్వ పథకాలు ఇవ్వండి అని చేయిచాచి అడగకుండా ఉంటేనే నాకు ఈ అభివృద్ధి సాధించినట్టు అనేటువంటి దాంతో ఆయన తీసుకునే నిర్ణయంలో భాగంగానే ఆయన ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం. అమెరికా లాంటి దేశంలో కూడా మున్సిపల్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లలు వెళ్ళి ఆ యొక్క వేదికలపైన అనర్ఘళంగా మాట్లాడేటువంటి తీరు తెన్ను చూస్తూ ఉంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అందుకనే మేము చెప్తున్నాం, మున్సిపల్ స్కూల్స్లో ఉండేటువంటి అధ్యాపకులు నిష్ణాతులుగా ఉంటారు. అదే పద్ధతిలో వారి నుంచి చదువు చెప్పేటువంటి మీ అందరికీ కూడా మంచి జరగాలనేటువంటి విద్యార్థులందరికీ మంచి జరగాలని జరుగుతుందని బాబా గారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొకసారి బాబా గారి ఆశీస్సులు మీకు ఉండాలని కూడా కోరుకుంటున్నాను.